మత గ్రంథాలలో చంద్రగ్రహణానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. చంద్రునికి సూర్యునికి మధ్య భూమి వచ్చినప్పుడు సూర్యుని కాంతి చంద్రునిపై పడదు. అప్పుడు భూమి మీద ఉన్న వారికి చంద్రుడు కనిపించడు. కనుక దీనిని చంద్రగ్రహణం అని అంటారు. మరికొన్ని రోజుల్లో నూతన సంవత్సరం రాబోతోంది. అటువంటి పరిస్థితిలో జ్యోతిషశాస్త్ర లెక్కల ప్రకారం 2025 సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం ఎప్పుడు సంభవిస్తుంది, భారతదేశంపై దాని ప్రభావం ఉంటుందా లేదా అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్ర లెక్కల ప్రకారం కొత్త సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం ఫాల్గుణ మాసం పౌర్ణమి రోజున ఏర్పడనుంది. 2025 సంవత్సరం ఫాల్గుణ మాసంలో పౌర్ణమి తిథి మార్చి 14న వచ్చింది. హోలీ పండుగ కూడా ఆ రోజే రావడం విశేషం. ఈ పవిత్రమైన పౌర్ణమి రోజున కొత్త సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం ఏర్పడనుంది. అయితే ఈ చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించదు. ఈ కారణంగా ఈ చంద్రగ్రహణానికి సూతకాలం ఉండదు. గ్రహణం కనిపించినప్పుడే సూతకాలాన్ని పాటిస్తారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం మార్చి 14, 2025న ఉదయం 9:29 నుంచి మధ్యాహ్నం 3:29 వరకు చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఇది దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికా, పసిఫిక్ మహాసముద్రం, ఆస్ట్రేలియా, అట్లాంటిక్ మహాసముద్రం, యూరప్, ఆసియాలోని కొన్ని ప్రాంతాలు, దక్షిణ ఉత్తర ధ్రువంలో కనిపిస్తుంది. అయితే ఈ గ్రహణం పగలు ఏర్పడుతుంది కనుక భారతదేశంలో కనిపించదు. ఈ కారణంగా చంద్రగ్రహణ సమయంలో సూతకాలం ఉండదు.